శ్రీమాత్రే నమ. గాయకుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు జీవితంలో తొందరగా అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే ఇది జలతత్వ రాశి. ఇది సముద్రం ఎలాగైతే నిశ్చలంగా ఉంటూ దాని లోతు ఎవరు కూడా తెలుసుకోలేకపోతుంటారు. అలాగే ఈ కర్కాటక రాశి వారి యొక్క మనసులో ఏముందో, వాళ్ళ ఆంతర్యం ఏంటో ప్రపంచంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతుంటారు. చాలా తెలివితేటలు ఉండి అపారమైనటువంటి సామర్థ్యం తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళగా కనబడుతూ ఉంటారు ఈ కర్కాటక రాశివారు. అయితే వీళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలంటే దాన్ని ఉపయోగించుకునే శిష్యులు కానీ వ్యక్తిత్వం కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు తెలివితేటల్ని, వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇతరులు బాగా ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకొని వీళ్ళకి జీవితంలో పైకి రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా చాలా కాలం ఓర్పు వహిస్తూ ఎవరో ఒకరిని వీళ్ళ తెలివితేటలతో సామర్థ్యంతో పెంచి పోషిస్తూ ఉంటారు. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మనసు మారడం ఏముండదు. వీళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళనే నమ్ముతూ అదే దారిలో జీవితాంతం పాటుపడుతూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళ సామర్థ్యాన్ని, తెలివితేటల్ని ఇతరుల కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. సో అదే స్వతంత్రంగా ఆ తెలివితేటలు, ఆ సామర్థ్యం, ఆ కష్టం వీరి కొరకు ఉపయోగించుకుంటే జీవితంలో చాలా ఉన్నత స్థితికి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా వివాహ సంబంధించిన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన వారికి. అలాగే చంద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి అవుతుంటాడు. ఈ నక్షత్రానికి ఈ చంద్రుడికి సంబంధించినటువంటి సంఖ్య, అంటే న్యూమరాలజీ నమ్మినా నమ్మకపోయినా రెండవ సంఖ్య అన్నది ఈ చంద్రుడికి సంబంధించింది. ఎక్కువగా ఈ రాశి వారికి వివాహపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఎక్కువగా దానికి కారణం కూడా రాశిరీత్యా ఉంటుంది. సప్తమ స్థానాధిపతి శని అవ్వటం, అదే అష్టమాధిపత్యం కూడా శనికి రావటం వల్ల ఎక్కువగా ఏదో విధమైంది వాళ్ళు ఒకవేళ అన్యోన్యంగా ఉంటే జీవితంలో ఎడబాటు రావడం జరుగుతుంటుంది. లేదా ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా పాపం ఈ జాతకులకి ఇది పెద్ద మైనస్గా ఉంటుంది. ఈ కారణం వల్ల అయితే వీళ్ళు జీవితంలో కూడా వృత్తిపరంగా ఎదగలేకపోతుంటారు. ఎందుకంటే ఇది ఎవరికన్నా సరే సప్తమ స్థానం బాగుంటే దశమ భావం వృత్తి కూడా బాగుంటుంది. అంటే దశమ భావానికి దశమ భావం సప్తమ భావం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎప్పుడైతే వివాహం ఇబ్బంది అవుతుందో ఉద్యోగం కూడా ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ సంబంధించిన విషయంలో మాత్రం ఒక అన్యోన్యంగా ఉండే విధంగా, అంటే దొరకడం కష్టమైనప్పుడు కూడా కొంతకాలం ఎదురు చూసైనా మరి ఒక అదృష్టవంతమైనటువంటి అన్యోన్యత కలిగినటువంటి భార్య వీళ్ళకి దొరికితే ఆటోమేటిక్గా వీళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంది. అప్పటి నుంచి వృత్తి ఇంప్రూవ్ అవుతుంది, వ్యక్తిగతంగా బాగుంటుంది. అయితే ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ప్రకారం ఈ కర్కాటక రాశి వారికి ఎందుకు వివాహ విషయంలో ఇబ్బంది పడుతుందంటే వాళ్ళు భార్య లేదా భర్త కన్నా ఇతరులకు ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదో కర్కాటక రాశిలో ఒక అబ్బాయి వివాహం చేసామనుకుందాం, ఏదో అమ్మాయి వచ్చింది. అయితే వీళ్ళకి ఈ అబ్బాయికి భార్య అంటే ఇష్టమే ఉంటుంది, కానీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళందరి మాట కాదని లేకుండా వీళ్ళందరి మాట వింటూ
వారి కొరకు ఎక్కువ సేవ చేయడం, వారి కొరకు ఎక్కువ పాటుపడడం వల్ల మరి కొత్తగా ఇతని జీవితంలో ప్రవేశించినటువంటి అమ్మాయి అది తట్టుకోలేకపోవడం వల్ల ఎక్కువ మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ప్రాబ్లం అన్నది కనబడుతుంటుంది. కాబట్టి ఒకసారి ఇది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ కర్కాటక రాశి వారు. అయితే వాళ్ళు మారచ్చు మారకపోవచ్చు, కానీ ఒకసారి ఈ విధంగా అంటే వాళ్ళకి చూడొద్దని కాదు, కానీ వీళ్ళని కూడా సమాన గౌరవం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు చూసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ జీవితంలో ఎక్కువ ఈ కర్కాటక రాశి వారు ఈ విధమైనటువంటి ఇబ్బంది అంటే ఏదంటే వీళ్ళ భార్యని సంతోష పెడితే లేదా భార్య లేదా భర్తను సంతోష పెడితే ఆటోమేటిక్గా వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతే అక్కడికి దశమానికి 4వ భావం, చతుర్థ భావం, మనిషి సంతోషంగా ఉంటాడు, సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, మంచి వాహనం ఏర్పడుతుంది. ఇవన్నీ బాగుంటే వ్యక్తి ఆరోగ్యాన్ని ఆనందంగానే ఉంటాడు, సంపూర్ణ ఆయుష్తో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది చిన్న సీక్రెట్ మాట. ఈ కర్కాటక రాశి వారు ఒకసారి లోతుగా పరిశీలించి ఆలోచిస్తే ఈ చిన్న టెక్నిక్ మీరు ఫాలో అవుతే 100% మీరు జీవితంలో పూర్తి సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఈ రాశివారు మరి వీళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఏదన్నా సంఘం కోసం బయటపడుతుంటారు, ఏమనుకుంటారో, ఈ విధంగా చేస్తే ఏమంటారో అన్నటువంటి ఎక్కువగా భయంతో ఈ మనసులో ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి చదువు విషయంలో కూడా వీళ్ళ సొంత ఆలోచన కాకుండా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చదువుతూ ఉంటారు, పెళ్ళి కూడా అలాగే చేసుకుంటూ ఉంటారు. అందుకని కొద్దిగా కాన్ఫిడెన్స్తో, తెలివితేటలతో సొంతంగా ఆలోచించగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. దాని కొరకు వీళ్ళు ఈ రాశివారికి యోగకారకుడైనటువంటి కుజుడు యోగకారకుడు కాబట్టి పగడం ఉంగరం అంటే పగడం ఉంగరం ధరించినందుకు మాత్రం జీవితం మారుతుందని చెప్పను. కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారికి అది చదువుకున్న దగ్గర నుంచి అంటే ఇంచుమించుగా 15-18 సంవత్సరాలు దాటిన వారు ధరించవచ్చు. మరి 18 సంవత్సరాలలోపు ఉంగరం పెద్దగా నన్ను అడిగితే ఉపయోగం లేదు. కానీ ముఖ్యంగా వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నా, వివాహం జరగకపోయినా, వివాహం తర్వాత ఇబ్బందులున్నా పగడం ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రతి శుక్రవారం రోజు నియమంగా ఉంటూ అంటే ఇక్కడ శుక్రవారం అనేది ప్రత్యేకంగా ఎందుకంటే వీళ్ళకి ఈ రాశికి అధిదేవతగా చంద్రుడు అధిపతి, చంద్రుడికి అధిదేవత గౌరీదేవి. మరి 11వ స్థానం వృషభ రాశి, లక్ష్మీదేవత అధిదేవత. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల అటు గౌరీదేవిని పూజించినటువంటి ఫలితం కూడా దక్కడం వల్ల ఇది స్త్రీ రాశి కూడా అవుతూ ఉంటుంది. కర్కాటక రాశి 4వ రాశి అవటం వల్ల, శరీరాశి అవటం వల్ల స్త్రీ రాశి అవుతుంటుంది. కాబట్టి వీళ్ళు గౌరీదేవిని, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, టోటల్గా అన్నీ కావాలనుకుంటే శివుడికి ఎక్కువగా అభిషేకం చేయించుకోవాలి. అంటే జలతత్వం ఎక్కువగా కాబట్టి జలతత్వ రాశి వారు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అనేక రకాలుగా ఆరాధిస్తుంటారు. అందులో కొంతమంది హోమాలు చేస్తారు, కొంతమంది జపాలు చేస్తారు, కొంతమంది నైవేద్యం పెడుతుంటారు. కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే జలంతో అభిషేకం చేయడం అంటే జలం అంటే జలం కాదు, పాలతో చేసుకోవచ్చు. ఏదన్నా అభిషేక రూపంలో భగవంతుని ఆరాధించడం వల్ల వీళ్ళకి ఎక్కువ తొందరగా శీఘ్రంగా లాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా మరి ఈ రాశివారు శివుణ్ణి సోమవారం రోజు ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా జీవితంలో మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో
ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే రెండో స్థానం అన్నది సహజ రెండో స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.